వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన అది మామూలు ముచ్చట కాదు. ఇక చాలా ఉత్సాహమైనటువంటి ముచ్చట రాజకీయ నాయకులకు, మరి లీడర్లకు, అదేవిధంగా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లకు, ఇక సర్పంచ్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకు మంచి ముచ్చట. మరి జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూన్లో నిర్వహించాలని ప్రభుత్వం మరి డెడ్ లైన్ పెట్టుకున్నట్లు తెలుస్తూ ఉన్నది. మరి ఎందుకోసం అంటే ఏప్రిల్ 1 నుంచి 2 నెలల్లోగా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ చేర్చేలా మరి కేంద్రానికి ఒత్తిడి తేవాలని భావిస్తున్నది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వము లేట్ చేసినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేటటువంటిది ఆలోచనతో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటే మరి నేరుగా రిజర్వేషన్లు అమలు చేయాలనేటటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. లేకపోతే పార్టీ పరంగా 42% సీట్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇచ్చిందంటే మిగతా పార్టీలు, ఆ బీజేపీ పార్టీ కూడా నోరు మూసుకొని ఇవ్వవలసిందే, బీఆర్ఎస్ పార్టీ కూడా నోరు మూసుకొని ఇవ్వవలసిందే. మరి ఒకవేళ అలాంటి చర్య గినక తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీ నాయకులకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది కూడా వస్తుంది. డెఫినెట్గా అధిక సంఖ్యలో బీసీలు మరి ఈ రాష్ట్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఖచ్చితంగా పోటీ చేస్తే 42%లో కనీసము 40% అన్న ఖచ్చితంగా బీసీలు గెలిచి తీరేటటువంటి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి ఇది ఏదేమైనప్పటికీ మరి ఖచ్చితంగా జూన్లో స్థానిక ఎన్నికల మీద దృష్టి ప్రభుత్వం సారించినట్లు తెలుస్తూ ఉన్నది. మరి అంతలోపల అనేక అంశాలు ప్రజలకు చేయవలసింది ఉంది. మరి ప్రజలకు చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మరి తొందరపడుతున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే తొందరగంటే మరి అది అయిపోతే మన బలం ఏందనేది తెలిసేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఏదేమైనప్పటికీ మరి రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అనేటటువంటిది భావన మాత్రం తెలియజేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఒకవేళ కేంద్రం ససేమిరా అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కోటా అమలు చేసేటటువంటి విధంగా చర్యలు తీసుకునేటట్లు తెలుస్తూ ఉన్నది. మరి రాబోయే రోజుల్లో నిజమా అబద్ధం అనేటటువంటిది తేలవలసి ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం మాట్లాడవలసింది ఉంది. ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.